అధ్యక్ష మంత్రి గారి ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అనవసరమైన అన్ని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్ల మీద రష్గా నడిపే ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాళ్ళు ఇంకా పసిపిల్లలను వెనక వేసుకోవడం మీద వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయో అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడడం సమంజసం కాదు. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ప్రతిమధ్య సభ్యులు నేను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు బాధ్యత తప్పిన మన పిల్లలు అధ్యక్ష. దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. వయసులో ఉన్న దేశం స్టిడి అనిపించి వాళ్ళను తప్పుదారి పట్టించడానికి అంత మాత్రాన వాళ్ళు భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ ముద్ర వేయాలి అధ్యక్ష. ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడు అవుతాడు. అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపొక బాధ్యత కల పౌరుడు అవుతాడు అధ్యక్ష. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. మేము పోలీసింగ్ మాత్రమే కాదు, షాప్ ప్యారెట్ వాటిని కూడా చేస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఇంకొకసారి టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి సమాజం నుంచి వెలవేయొద్దు అధ్యక్ష. నేటి బాలలే రేపటి పౌరులు. అది తెలుసా? మానవత్వంతో మార్చుకుందాం, చట్టంతో సరిదిద్దుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రి హితకా గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై సీజులు, పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంతవరకు నమోదయ్యాయి? అధ్యక్ష, హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం, సీజులు, పెనాల్టీలు, అరెస్టులు విభాగ రిపోర్ట్ల ప్రకారం నమోదయ్యాయి. 22,366.25 కేజీల డ్రై గంజాయిని